ఆలయంలో ప్రతిష్ఠించే ఆ విగ్రహానికి కూడా అనేకమైన ప్రత్యేకతలు ఉన్నప్పటికీ కూడా రాముడు అంటే మనం చూస్తాం ఒక విల్లుని ఇలా పట్టుకున్న నమూనాలు మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. శివధనుసును వీరేయటం కానీ లేకపోతే అరణ్యవాసానికి సంబంధించినవి కానీ మనం కనిపిస్తూ ఉంటే చూస్తూ ఉంటాం ఆ రామాలయాల దగ్గరికి వెళ్ళినప్పుడు. కాకపోతే ఇక్కడ ఈ విగ్రహం దగ్గరకు వచ్చేసరికి ఒక బాలరాముణ్ణి అంటే ఒక 5 ఏళ్ల వయసు ఉన్న ఆ రాముని ముఖ కవలికలు కనిపించేలాగా ఒక బాల్యాన్ని స్పష్టంగా చూపించే విధంగా ఈ యొక్క విగ్రహాన్ని డిజైన్ చేయడం జరిగింది. అయితే బాలరాముణ్ణి ఎందుకు తీసుకోవడం జరిగింది? వాస్తవానికి అయోధ్యలో ఇంతకుముందు చెప్పినట్లుగా మనకు బాలరాముడి యొక్క విగ్రహాన్ని ప్రతిష్టాపన చేస్తున్నారు. మరి బాలరాముని యొక్క విగ్రహాన్ని ఎందుకు తీసుకున్నారు? మంచిగా సర్వాంగ సుందరుడైనటువంటి రామచంద్రుల వారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయవచ్చు కదా, బాలరాముని యొక్క విగ్రహాన్ని ఎందుకు ప్రతిష్టాపన చేస్తున్నారు అని అంటే దానికి ఒక చిన్న కారణం ఉన్నది. అది ఏమిటి అని అంటే అయోధ్యావాసులందరూ కూడా దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేసిన తర్వాత జన్మించినటువంటి ఆ 4 కుమారులలో రామచంద్రుడు వారు అంటే అత్యంత ప్రీతికరమైనటువంటి వాడు. అయితే ఆ బాల రూపంలో ఉన్నటువంటి రామచంద్రుల వారట ఎంత సర్వాంగ సుందరుడట. ఆయనను చూసినంత మాత్రము చేత వారికి పరమానంద భరితం అవుతుండేనట. అయితే తర్వాత యుక్త వయసు వచ్చిన సమయంలో వనవాసం వెళ్ళినారు. వనవాసం వెళ్ళిన తర్వాత ఎన్నో కష్టాలు అనుభవించినాడు. మానవుడు జీవితకాలంలో ఎటువంటి కష్టాలు అనుభవిస్తాడో అందుకంటే ఒక 1000 రెట్లు కష్టాలు ఆ రామచంద్రుల వారు కూడా భరించినారు. అయితే ఆ అయోధ్యావాసుల యొక్క కళ ఏమిటి అని అంటే నా రామచంద్రుల వారు ఎప్పుడూ కూడా సుఖంగా ఉండాలి, ఆయన ఎప్పుడు కూడా భక్తులను అనుగ్రహింపజేయాలి అని అంటే ఎప్పుడు ఏ వయసులో రామచంద్రుల వారు అత్యంత సుఖంగా ఉన్నాడు అని అంటే బాల రూపంలో ఉన్నప్పుడు ఉన్నాడు. అయితే ఆ బాల రూపంలో ఉన్నటువంటి రామచంద్రుల వారి యొక్క ప్రతిమను మాత్రమే ఈరోజు ప్రతిష్టాపన చేస్తున్నారు. ఎందుకు అనంటే ఆ శుభ వీక్షణాలందరికీ కూడా ప్రసరించి ఆ రామచంద్రుడి వారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహము కృప అందరి మీద ఉండాలనేటువంటి సదుద్దేశముతోటి ఈ యొక్క బాలరాముని యొక్క విగ్రహాన్ని ఈరోజు ప్రతిష్టాపన చేసుకుంటున్నాము. గురుజీ గారు, ప్రాణప్రతిష్ఠ ముఖ్యంగా ఏ ఆలయంలో అయినా సరే ఒక విగ్రహాన్ని ఆలయం లోపల తీసుకెళ్ళి అక్కడ పూజలు నిర్వహించాలంటే ప్రాణప్రతిష్ఠ అవ్వకుండా ఆ విగ్రహానికి పూజలు అందుకునే అర్హత ఉండదు అంటారు. అయితే ఈ ప్రాణప్రతిష్ఠకు మీరు చెప్పిన ప్రకారం 12 గంటల తర్వాత కేవలం 82 సెకండ్లలో మాత్రమే ఆ ముహూర్తం ఉంది అంటున్నారు. అయితే 82 సెకండ్లలో ఆ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఏ విధంగా చేయగలరు? ప్రాణప్రతిష్ఠత విశిష్టత ఏంటి అంటారు? వాస్తవానికి ప్రాణప్రతిష్ఠాపన అనంటే మన ఆ యొక్క విగ్రహం లోపల వేద మంత్రాలు ఉచ్చరిస్తూ ప్రాణాన్ని పోయడం, దాన్నే ప్రాణ ప్రతిష్ఠ. అయితే ఆ ప్రాణ ప్రతిష్ఠ చేయడంలో కొన్ని మాత్రమే మంత్రాలు ఉంటాయి. అంత పూర్వమే మొత్తం జరగాల్సిన క్రతువు అంతా కూడా జరిగిపోతుంది. అభిషేకం కానివ్వండి, విగ్రహాన్ని అక్కడ కూర్చోబెట్టడం కానివ్వండి, ఇవన్నీ కూడా పూర్తవుతాయి. ఆ మనకు ఉన్నటువంటి రామచంద్రుల వారి యొక్క యంత్రము, బంగారుతో చేయించబడినటువంటి యంత్రము, బీజాక్షరాలతో నిమిడీకృతమైనటువంటి ఆ యొక్క యంత్రాన్ని మొదటగా ప్రతిష్టాపన చేస్తారు. అంటే దాన్ని గర్తన్యాసము అంటారు. గర్తము అని అంటే మన రామచంద్రుల వారి యొక్క విగ్రహాన్ని నిలపబెట్టేటువంటి ఒక గద్దె లాంటి నిర్మాణము. ఆ గద్దె లాంటి నిర్మాణములో మొదటగా మొత్తం ఆవు పేడ, ఆవు మూత్రముతో అవన్నీ కూడా శుద్ధిపరిచి వేద మంత్రాల ఉచ్చారణతో ఆ యంత్రాన్ని మొదటగా ప్రతిష్టాపన చేసి నవపాషాణాలు అంటే వివిధ రకాలైనటువంటి ధాతువులన్నీ కూడా ఆ యంత్రం మీద పెట్టి దాని తర్వాత ఆ విగ్రహాన్ని దాని మీద కూర్చోబెడతారు. కూర్చోబెట్టినటువంటి విగ్రహానికి మొదటగా నేత్రాలన్నీ కూడా బంధనం చేయించబడుతుంది. అంటే నేత్రాలన్నీ కూడా మూయడం జరుగుతుంది, ఒక బట్టచే కప్పబడడం జరుగుతుంది. ఆ తర్వాత ఎప్పుడైతే మనకు ముహూర్తం నిర్ణయించబడినారో 12 గంటల 29 నిమిషాల 8 సెకండ్ల నుండి 12 గంటల 30 నిమిషాల 32 సెకండ్ల వరకు వేద మంత్రాలతోటి హృదయం మీద ఒక దర్భగట్ట నుంచి వేద మంత్రము చేత ప్రతి అవయవాన్ని స్పృశిస్తూ ఒక్కొక్క అవయవం దగ్గర ఒక్కొక్క మంత్రాన్ని చదువుతూ ఆ దానిలో ప్రాణాన్ని ఉద్భవిస్తారనమాట. ఆ తర్వాత ఈ సమయంలో ప్రతి అంగాలలో ఒక్కొక్క మంత్రం చెబుతూ ఎప్పుడైతే ప్రాణశక్తి ఉద్భవిస్తారో ఈ
పర్టికులర్ ముహూర్త సమయంలో ఆ నేత్రంలో ఉన్నటువంటి నేత్రానికి ఉన్నటువంటి గుడ్డను తీసివేయడం జరుగుతుంది. దాని ఎదురుగా ఒక అద్దాన్ని ఉంచడం జరుగుతుంది. దాన్నే నేత్రోన్మీలన కార్యక్రమము అని అంటారు. ఆ 82 సెకండ్ల కాలములో ఆ సాక్షాత్తు బాలరాముడు తన స్వరూపాన్ని అద్దంలో వీక్షిస్తుంటాడు. ఎందుకు అనంటే, ఒకసారి మనం వేద మంత్రాలతో ప్రాణ ప్రతిష్టాపన చేసిన తర్వాత ఆ కళ్ళల్లో తేజోపమానమైనటువంటి దేదీప్యమానమైనటువంటి కాంతి అనేది ఉంటుంది. ఆ కాంతి మొదటగా అద్దం మీద పడి అది మళ్ళీ పరివర్తనం చెంది మళ్ళీ ఆ కిరణాలన్నీ కూడా స్వామివారి విగ్రహంలోనే నిమిడీకృతమవుతాయి. ఆ తర్వాత మనం దర్శించుకున్నట్లయితే ఆ శుభ వీక్షణాలన్నీ కూడా మన భక్తులందరి కూడా ప్రసరింపజేయబడతాయి. అందుకోసమనే ఈ యొక్క 82 సెకండ్ల కాలములో వేద మంత్రాల యొక్క ఉచ్చారణతో ప్రతిష్టాపన కార్యక్రమం అనేది జరిగిపోతుంది.